హాయ్ ఎవ్రీవన్, ఇవాళ బ్యూటిఫుల్ గరారా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నేను 4 to 5 years బేబీకి స్టిచ్ చేశాను. పెద్దవాళ్ళు కూడా ఇది స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం నేను క్రేప్ లైనింగ్ ఇంకా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ 1.5 మీటర్స్ తీసుకున్నాను, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా 1.5 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ క్రేప్ లైనింగ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్లో తీసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలుగా మడత పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం వదిలేస్తూ ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ ఫ్యాబ్రికే కాబట్టి స్ట్రెయిట్గా ఉంది, అందుకే 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు బేబీ షార్ట్ ఒకటి తీసుకోవాలి. షార్ట్స్ యూజ్ చేస్తాం కదా జనరల్గా మనం చిన్నపిల్లలకి, ఆ షార్ట్ని తీసుకొని కరెక్ట్గా సరిపోయిన విధంగా ఉన్నదాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లోజింగ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మడత పెట్టాం కదా, ఆ క్లోజింగ్ సైడ్ నుంచి ఈ విధంగా ప్లేస్ చేసి ఒక 1 ఇంచ్ మార్జిన్తో నిక్కర్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా 1 ఇంచ్ మార్జిన్తో డ్రా చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ కోసం మోకాల పై వరకు ఉండే షార్ట్సే తీసుకోవాలి, 3/4 షార్ట్స్ తీసుకోవద్దు, అవి ప్యాటర్న్ డ్రా చేసుకోవడానికి పనికిరావు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది బెల్ట్ కోసం. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా థైస్ పార్ట్ దగ్గర మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ప్యాంట్ లెంత్ కోసం టోటల్ లెంత్ ఎంతైతే ఉందో అది చెక్ చేసుకొని దాంట్లోంచి ఈ క్రోచ్ ఏరియా కోసం కట్ చేసాం కదా దీన్ని మైనస్ చేసుకోవాలి. ఇలా 2 లెగ్స్కి సంబంధించిన 2 పార్ట్స్ రెడీ అవుతాయి మనకి. ఇవి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వరకు పార్ట్ కట్ చేసాం కదా, దీనికోసం ఫ్లేర్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్లేర్ పార్ట్ కటింగ్ కోసం ఇందాక కట్ చేసిన ఫ్యాబ్రిక్ని తీసుకొని దాని విధంగా ఫోల్డ్ చేసుకొని కిస్తా వైపు విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ విడ్త్ 8 ఇంచెస్ ఉంది. 8లోంచి స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి టోటల్ విడ్త్ మనకి 14 ఇంచెస్ వస్తుంది. విడ్త్ 14 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్లేర్ పార్ట్ మనకి రఫల్స్లో వస్తుంది, అందుకోసమని డబుల్లో తీసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు 14 ఇంచెస్కి నేను ఇంకో 14 ఇంచెస్ యాడ్ చేసి 21 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ మినిమంగా డబల్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్లేర్ పార్ట్ లెంత్ 12.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేర్ పార్ట్ రిక్వైర్డ్ లెంత్ 11 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ యాడ్ చేసుకొని 12.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్, దీంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఇప్పుడు దీని ప్యాటర్న్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. చూడండి, ఇది మోకాల నుంచి కింది వరకు ఇలా కుచ్చుల్లాగా వస్తుంది. పైన పార్ట్ ఈ విధంగా జాయింట్ అవుతుంది మనకి. ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్లో తీసుకొని క్లోజింగ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫ్లేర్ పార్ట్ కోసం 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. దీనికోసం నేను డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇక్కడ అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ కోసం ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది కనబడుతుంది కదా, ఎందుకంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 టైమ్స్ తీసుకున్నాను, లైనింగ్ని 2 టైమ్సే తీసుకున్నాను ఎక్కువగా, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది.
మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 1.5 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచ్ ఎక్కువకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ చాలా బాగుంటుంది లుక్, ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా క్యూట్గా కనిపిస్తుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కటింగ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ థైస్ దగ్గర పార్ట్స్ కట్ చేసాం కదా, వాటిని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి 4 వైపులా కూడా నీట్గా ఎక్కడ మడతలు రాకుండా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో 4 వైపులా కూడా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. ఇలాగే 2 పార్ట్స్ రెడీ చేశాను నేను. ఈ 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేర్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇంతకుముందు ఫ్రాక్స్కి చూపించాను కదా, కుచ్చుల కోసం ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో దూరంగా, అలాగే దీనికి కూడా దూరంగా కుట్టు వేసుకోవాలి. మనకు మిషన్లో లాస్ట్ స్టిచ్ ఏదైతే ఉంటుందో దానికి సెట్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బాబిన్లో థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా లాగడం వల్ల కుచ్చులు వస్తాయి. ఇవి చాలా ఈవెన్గా నీట్గా వస్తాయి. ఈ విధంగా ఫ్రిల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ఫ్రిల్స్ అన్నిటిని కూడా చక్కగా సర్దుకోవాలి నీట్గా. ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ మనకి ఇందాక లెగ్ కోసం స్టిచ్ చేసాం కదా ఫ్యాబ్రిక్, దాని వెడల్పుకి సమానంగా ఉండే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈక్వల్గా సరిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కిస్తా కింది వైపు దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఇది 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయిన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకొని ఫ్రిల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయింట్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్స్ల ఫ్రిల్స్ని నీట్గా సర్దుకుంటూ మడత పడకుండా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్లో ఎండింగ్లో మీరు గమనించారో లేదో, నేను ఎడ్జెస్లో ఫ్రిల్స్ పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ జాయినింగ్ స్టిచ్ వస్తుంది, అందుకని ఒక 1 ఇంచ్ వరకు ఫ్రిల్స్ పెట్టకూడదు, అక్కడ ప్లెయిన్గా వదిలేయాలి. ఇలా ఫ్లేర్ పార్ట్ రెడీ అయింది. సేమ్ ఫ్రాక్కి స్కర్ట్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలా వస్తుంది మనకి ఇది. ఇలా రెడీ అయిన ఫ్లేర్ పార్ట్ని ఇందాక స్టిచ్ చేసిన థైస్ పార్ట్తో కలిపి జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా గమనించండి, కిస్తా వైపు కిందకి ఫ్లేర్ పార్ట్ అటాచ్ అవుతుంది, పై వైపు ఎటువైపు అయితే ఎక్కువగా ఉందో అటు మనకి బెల్ట్ వస్తుంది ఫోల్డింగ్లో. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించి స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ చివరి నుంచి కూడా ఈ జాయిన్ చేసాం కదా, ఈ చివరి నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. దీనివల్ల క్లాత్ ఫ్రిల్స్ ఇలా పైకి లేచినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది. ఓవర్లాక్ కూడా చేయించవచ్చు, ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఇక్కడ ఈ ఫ్రిల్స్ అవి మడతలు పడకుండా నీట్గా సెట్ చేస్తూ కుట్టు వేస్తున్నాను నేను. ఇలా స్టిచ్ చేశాక అన్ఈవెన్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ట్రిమ్ చేసేయాలి. ఈ విధంగా ఒక పార్ట్ రెడీ అయింది మనకి. ఇది ఒక లెగ్కి సరిపోతుంది. చాలా నీట్గా వచ్చింది. నాకెందుకో ఇక్కడ జాయింట్ దగ్గర సింపుల్గా కనబడుతున్నట్టు అనిపించింది. అందుకని ఇక్కడ చిన్న బార్డర్ లాగా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను 3 ఇంచెస్ పెడుతున్న ఫ్యాబ్రిక్ స్ట్రిప్ తీసుకున్నాను. ఈ క్లాత్ టాప్లోది, దీనిపైన టాప్ స్టిచ్ చేస్తాను కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట. దాన్ని 3 ఇంచెస్ స్ట్రిప్గా కట్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అది ఎలా కుట్టాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ పట్టీ వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పేసుకోవాలి. దీన్ని నీడిల్ హెల్ప్తో ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ స్ట్రిప్ని జాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకోవాలి. దీంతో పాటు గోటా పట్టి లేస్ అని దొరుకుతుంది, దాన్ని కూడా అటాచ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సన్నగా బార్డర్ లాగా వస్తుంది ఇది. దీన్ని ఎడ్జ్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్తో పాటు అటాచ్ చేస్తున్నాను. దీనివల్ల కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుంది. సింపుల్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకుండా ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల డిజైనర్ లుక్ ఉంటుంది. ఈ లేస్ టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్స్లలో దొరుకుతుంది. చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది నాకు 18 మీటర్స్ బండిల్ వచ్చేసి 40 రూపీసో 50 రూపీసో పడింది, సరిగ్గా ఐడియా లేదు. స్పెషల్గా ఈ ప్రాజెక్ట్ కోసమే కొన్నాను నేను దీన్ని టాప్ స్టిచ్ చేయడం కోసం. ఈ గోటాపట్టి లేస్ యూస్ చేస్తూ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని డిజైనర్ టాప్గా స్టిచ్ చేద్దామని ఈ లేస్ తీసుకున్నాను. ఈ విధంగా వన్ సైడ్ లేస్ అటాచ్ చేసాం కదా, అలాగే ఇంకో వైపు కూడా లేస్ని ప్లేస్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా నేను ఫ్యాబ్రిక్తో గోటాపట్టి లేస్తో కలిపి చిన్న బార్డర్ లాగా స్టిచ్ చేశాను. ఇలాగే 2 లెగ్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 లెగ్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత పైనుండి వీటిని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ వస్తుంది కదా మనకి, అక్కడి నుంచి ఈ క్రోచ్ ఏరియా వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలాగే ఇంకోవైపు క్రోచ్ ఏరియా కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 2 వైపులు స్టిచ్ చేసిన తర్వాత ప్యాంట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని కింది వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ అంచుని మడత వేసి కుట్టు వేసుకోవాలి. ఇలా 2 వైపులా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మడత పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత 1 ఇంచ్ లెంత్ ఉన్న ఎలాస్టిక్ తీసుకున్నాను. దీని విడ్త్ 20 ఇంచెస్ ఉంది. ఎలాస్టిక్ విడ్త్ నడుము కంటే ఒక 3 ఇంచెస్ తక్కువగా ఉండేలా తీసుకున్నాను. కావాలంటే 4 ఇంచెస్ కూడా తక్కువగా ఉండేలా తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఒరుసుకుపోతుంది. అందుకని నేను 3 ఇంచెస్ మాత్రమే తగ్గించాను. ఎలాస్టిక్ 2 చివర్లు కలిపి ఈ విధంగా జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొన్ని కుట్లు ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా రెడీ అయిన బెల్ట్ని ప్యాంట్ నడుము దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఎలాస్టిక్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంతకుముందు చేసిన స్కర్ట్ మేకింగ్ వీడియోలో ఫ్యాబ్రిక్ని నార్మల్గా ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకొని ఎలా కుట్టాలో చూపించాను.
ఇది ఎలాస్టిక్ స్టిచ్ చేయడంలో సెకండ్ మెథడ్. ఇలా డైరెక్ట్గా కూడా ఫ్యాబ్రిక్ని ఎలాస్టిక్తో పాటు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. స్కర్ట్ మేకింగ్లో చూపించినట్టుగా కుట్టడం వల్ల ఎలాస్టిక్ లూజ్ అయితే ఫ్యూచర్లో దాన్ని తీసేసి ఇంకో ఎలాస్టిక్ అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేస్తే మొత్తం పూర్తిగా విప్పేసి మళ్ళీ ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని కొద్ది కొద్దిగా లాగుతూ ఎలాస్టిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎలాస్టిక్ మధ్యలోంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. దీనివల్ల రెడీమేడ్ లుక్ ఉంటుంది ప్యాంట్కి. ఈ విధంగా మధ్యలోంచి కుట్టు వేయాలి. ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు జాయింట్ స్టిచ్ వేసుకుందాం. జాయింట్ స్టిచ్ కోసం ఇక్కడ క్రోచ్ ఏరియా దగ్గర నుంచి వీటిని ఈ విధంగా ఈక్వల్గా పరుచుకొని సెంటర్ నుంచి చివరికి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ నుంచి కింది వైపుకి కుట్టు వేయాలి. ఇలా మిడిల్ నుంచి స్టిచ్ చేస్తేనే జాయింట్ స్టిచ్ నీట్గా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఈక్వల్గా పట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా ఒకవైపు చివరి వరకు కుట్టు వేసిన తర్వాత రెండో వైపు కూడా సెంటర్ నుంచే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా ఇంకో వైపు కూడా జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది. ఫిట్టింగ్ వేసిన తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ కింది వైపు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఫోల్డ్ చేసామో అలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఎడ్జ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫైనల్ లుక్ ఇలా ఉంది గరారా ప్యాంట్ది. లైనింగ్ కంటే కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ కొద్దిగా వెడల్పు ఎక్కువగా వచ్చింది. రెగ్యులర్ ప్యాంట్స్ కాకుండా మీరు కూడా ఒకసారి స్టైలిష్ ప్యాంట్ని ట్రై చేయండి.